సౌత్ రీల్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వచ్చేసి ఒక ఇమేజ్ ఫైల్ని మనము జనరల్గా టెక్స్ట్ ఫైల్కి ఎట్లా మారుస్తాం అనేది చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. దీనికి మనకు ఒక వెబ్సైట్ అవసరం పడుతుంది. ఆ వెబ్సైట్ నేమ్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఒక ఇమేజ్ ఫైల్ మీకు ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఇంకోటి ఏంటంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఎనీ లాంగ్వేజ్ టెక్స్ట్ నుంచి ఇమేజ్ నుంచి టెక్స్ట్ ఫైల్కి కన్వర్ట్ చేస్తుంది. అది హిందీ అయినా సరే, తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే. ఇప్పుడు నేను ఒకటి తెలుగు ఇమేజ్ ఫైల్ జేపీజీ ఫైల్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, పబ్లికేషన్ 1 జేపీజీ అని. సో ఇది నేను శాంపుల్కి ఒకటి తీసుకున్నాను మీకు చూపించడానికి అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఫైల్ని చూసుకోండి. ఇది ఇమేజ్ ఫైల్. ఈ ఇమేజ్ ఫైల్ని నేను మీకు టెక్స్ట్ ఫైల్కి కన్వర్ట్ చేసి చూపిస్తాను. దానికి మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక చిన్న వెబ్సైట్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. image2text.io అని చెప్పేసి ఇక్కడ చూసుకోండి. image2text.io ఈ వెబ్సైట్ మీరైతే ఓపెన్ చేసుకోండి. ఇందులో ఏ ఫైల్ అయినా సరే, ఏ ఇమేజ్ ఫైల్ అయినా సరే మనము ఈజీగా టెక్స్ట్ ఫైల్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇమేజెస్ హియర్ అని ఉంది. సో ఇక్కడ బ్రౌజ్ కొట్టేసేసి మనం ఏదైతే మనము డెస్క్టాప్ మీద సేవ్ చేసి పెట్టుకున్నామో ఇది ఇమేజ్, ఆ ఇమేజ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుందాము. సో ఇక్కడైతే ఓపెన్ అయింది. నాకు డెస్క్టాప్లోకి వెళ్తాను. డెస్క్టాప్లో ఇగో ఈ ఇమేజ్ మనం సేవ్ చేసుకుంది. ఈ ఇమేజ్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ చేయండి. దాని తర్వాత వెరిఫికేషన్ అవుతుంది. దాని తర్వాత ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇమేజ్ ఫైల్ అనేది మనకు టెక్స్ట్లోకి కన్వర్ట్ అవ్వబోతుంది కాసేపట్లో. ఇదండి మనకు క్లియర్గా ఆ ఇమేజ్ ఫైల్ టెక్స్ట్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు రెడీగా సేవ్ అయిపోయింది. ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఈ టెక్స్ట్ ఫైల్ని మనము ఓపెన్ చేసుకొని చూసుకుందాము. ఇలా టెక్స్ట్ ఫైల్కి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఏ ఇమేజ్ ఫైల్ అయినా సరే, ఇది ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా సరే, నాట్ ఓన్లీ తెలుగు, ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం చేసుకోవచ్చు. ఇందులో మనము అరౌండ్ ఒక 10 to 12 ఇమేజెస్ అట్ ఎ టైం కూడా చేసుకోవచ్చు.